ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ప్రభు సన్నిధి అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి వాక్య ధ్యానం నిర్గమకాండం 8వ అధ్యాయం 22వ వచనం నుంచి 32వ వచనం వరకు మనం ధ్యానించుకొనబోతున్నాం. నిర్గమకాండం 8వ అధ్యాయం 22వ వచనం. మరియు భూలోకంలో నేనే యెహోవాను అని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషేను దేశమును వినాయించెదను, అక్కడ ఈగల గుంపులుండవు. ప్రార్థించేద్దాం. స్తోత్రం దేవ, సర్వోన్నత సర్వాధికారి, నీ ఘనమైన అత్యంతమైన నామానికి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయం ఉంది ఈ వాక్యం ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థించి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మనకి ఇక్కడ దేవుని వాక్యం చూసినట్లయితే నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరిచేదను అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 22వ వచనంలో చాలా అద్భుతమైనటువంటి మాటలను దేవుడు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. భూలోకంలో నేనే యెహోవానని తెలుసుకున్నట్లు చేస్తానని చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 24వ వచనం యెహోవా 23వ వచనం నా ప్రజలు నీ ప్రజలను వేరుపరిచిన రేపు ఈ సూచక్రియ జరిగిన యెహోవా సెలవిచ్చినట్టు నీవు చెప్పవలని యెహోవా అలాగూ చేసెను. బాధాకరమైనటువంటి ఈగల గుంపులు ఫరో ఇంటిలోనికి అతని సేవకుల ఇంట్లోనికి వచ్చి ఐగుప్తు దేశమంతటా వ్యాపించిన ఆ దేశం ఈగల గుంపుల వలన చెడిపోయెను. ప్రియులారా, గమనించండి, దేవుడు ఎంత అద్భుతమైనటువంటి వాడు అంటే ఇప్పటి నుంచి ఆ గోషేను దేశంలోకి ఈ తెగుళ్ళు లేవు. దేవునికి స్తోత్రం. మరి ఈగల తెగులు 4వది అనమాట. ఈ ఫరో ఈ ఈగల తెగులు మరి తట్టుకోలేకపోయాడు అనమాట. ఈజిప్ట్లో దేవునికి మరి స్థానిక దేవతలకు ఆ ఈజిప్ట్లో ఉన్నటువంటి ఆ స్థానిక దేవతలకు మరి దేవునికి మరి హోరాహోరీగా యుద్ధం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా ఇజ్రాయేలు విమోచన కార్యంలో ఒక భాగం మాత్రమే. దేవునికి స్తోత్రం. దేవుని మహాశక్తి ఈ విధంగా ఈజిప్ట్ దేశం అంతటా కూడా వెల్లడవుతుంది. మోషే అధికారాన్ని ఈ సంఘటన ద్వారా మనకి దేవుడు స్థిరపరిచాడు. మరి ఈజిప్ట్ దేవతల మీదకి దేవుడు పంపినటువంటి తీర్పే ఈ 10 తెగుళ్ళు అనమాట. దేవునికి స్తోత్రం. ఈ 10 తెగుళ్ళు రావడం వల్ల దేవుని మహాశక్తిని ఇటు ఇజ్రాయేలీలు అటు ఈజిప్టీలు కూడా గుర్తించగలిగారు అనమాట. హల్లెలూయా. మరి చివరికి ఇజ్రాయేలీలు ఈజిప్ట్ విడిచి వెళ్ళడానికి మార్గం ఏర్పడింది అనమాట. హల్లెలూయా. మోషే నాయకత్వంలో వారు చేసినటువంటి అరణ్య ప్రయాణం వారికి మంచి క్రమశిక్షణ పరిణమించిందనమాట. దేవునికి స్తోత్రం. చూసారా, ఏదైనా మన జీవితంలో ఒక క్రమశిక్షణ అలవర్చడానికే కార్యం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మోసే నాయకత్వంలో వారు చేసినటువంటి ఈ అరణ్య ప్రయాణం అంతా కూడా వారికి మంచి క్రమశిక్షణగా పరిణమించిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈజిప్ట్ దేశంలో మరి ఉండగా వారు పొందినటువంటి అనుభవాలు ఒక జాతిగా వారిని సంఘటిత పరిచయం అనమాట. వాళ్ళందరినీ కూడా బలోపేతం మంచిగా చేశాయన్నమాట. ఫరో హృదయం కాఠిన్యం అతని నాశనానికి అనగా ఇజ్రాయేలీల విజయానికి కారణమైంది. ఫరో హృదయం కఠినం చేసుకోవటం వల్ల అతనే నాశనం అయిపోయాడు. ఇజ్రాయేల్ ప్రజలు విజయానికి కారణమయ్యాడు అనమాట. మనకి 8వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే ఈ ఫరో ఉపశమనం కొలుగుడ్డ చూసిన యెహోవా సెలవిచ్చిన మాట తన హృదయం కఠినపరుచుకుని వారి మాట వినకపోయినంటాను. కఠినపరుచుకున్నాడట ఫరో గారు. ఈ హృదయ కాఠిన్యం చేత ఫరోకి చెవిటితనం గ్రుడ్డితనం సంక్రమించాయన్నమాట. ఫరో హృదయాన్ని మరీ కఠినంగా కఠినం అవటానికి దేవుడు మరి అవకాశం ఇచ్చాడనమాట. హల్లెలూయా. ఏ దేశ చరిత్ర అయినా కానీ దేవుడు జరిగించినటువంటి సంఘటనల సముదాయమే. హల్లెలూయా. గొప్ప చరిత్ర ఉందనుకుంటుంటున్నాం, కానీ దేవుడు జరిగించిన సంఘటనల సముదాయం అదంతా కూడా. ఆ రోజుల్లో మరి ఈజిప్ట్ రాజ్యం ఎంతో ఉచ్చ దశలో ఉన్నదనమాట. అంటే గొప్ప దశలో ఉందన్నమాట. ప్రపంచం అంతటికి కూడా ఈజిప్టు ఐశ్వర్యవంతమైనటువంటి దేశంగా మనం చూస్తూ ఉన్నాం. ఫరో కఠినమైనటువంటి శాసనుడు అనమాట ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫరో రాజుకు ఉన్నటువంటి ఏమంటారు అవి ఈ రథాలు, సైన్యం, మళ్ళీ ఎవరికి అసలు వేరే రాజ్యానికి ఎవరికి లేవంటండి. బానిసలకి మరి ఫరో నియమించినటువంటి నిర్బంధం,
శిక్షలో ఈ పరపీడన మరి ఆ పరిణయత్వానికి పెట్టిందే పేరు అంటండి. అసలు అంత దారుణమైనటువంటి శిక్షలు విధించేటువంటి వాడిగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. అయితే ఇజ్రాయేలీలు దేవుని ప్రజలు, వారి మరి వాళ్ళకున్నటువంటి యావత్ బాధలో మొత్తం బాధలో ఆయన ఏం చేశాడంటే బాధలు ఉందాడు దేవుడు కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మరి ఈ మోషేని ఏం చేశాడంటే దేవుడు మరి నాయకత్వానికి సిద్ధపరిచినటువంటి తీరు మహా విచిత్రం. ఈ మిద్యాను మరి మోషేకు క్రమశిక్షణ శిబిరం అనమాట, మిద్యాన్ దేశం అనమాట. కాబట్టి మిద్యాను అనుభవాల్లో అతడు ఎంతో విరిగి నలిగి సాత్వికుడయ్యాడు మోషే గారు. హల్లెలూయా. మరి మోషే వివాహం చేసుకున్నటువంటి పెళ్లి చేసుకున్నటువంటి భార్య ఆ స్త్రీ ఎవరంటే ఐథోపియారాలు అనమాట. ఆమె అనగా ఐథియోపియా దేశాన్ని మిద్యానీయులు ఏం చేశారంటే వాళ్ళు పరిపాలించినటువంటి రోజుల మాట అవి. ఆమె కూషు దేశానికి చెందినటువంటి ఆమె అన్నమాట. ఒక విధంగా మోషేకు మరి దూరబంధువు అవుతుంది ఆమె. మరి మిద్యానీయులు మూల పురుషుడు ఎవరంటే మిద్యాను, అతడు అబ్రహాం కుమారుడే. మరి మిద్యాను కూడాను. మరి ఆమె ఐథియోపియా పౌరసత్వం కలిగినటువంటిది ఆమె, ఆ స్త్రీ మోషే గారి భార్య. మరి మోషే కుమారుని సున్నతి తరువాత అతడు తన భార్యను పుట్టింటికి పంపాడు. తిరిగి సీనాయి ప్రాంతానికి వచ్చినప్పుడు మరి సిఫోరా వచ్చి మోషేని కలుసుకున్నది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. దేవునికి స్తోత్రం. మోషే తండ్రికి మోషే కూడా దేవుడే అనమాట. నేను అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు అంటున్నాడు కదా. అలాగే మరి మోషే తండ్రికి దేవుడే, మోషేకి దేవుడే. హల్లెలూయా. మరి ఈ అబ్రహాం ప్రభృతులు మృతులా కారు, అబ్రహాముకు చెందినటువంటి వాళ్ళందరూ మృతులా కారు. అంటే సజీవులు పునరుత్థానమందు మరి వీరు మహిమ శరీరంతో లేస్తారు. మృతులంటే చనిపోయారు శరీరంగాను, కానీ మహిమ శరీరంతో మరలా లేస్తారు. హల్లెలూయా. వీరి జీవము ఆత్మ సంబంధమైనటువంటి మరి ఆత్మ సజీవమై ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి శరీరం మాత్రమే చనిపోతుంది మంద కూడాను. పునరుత్థానమందు అంతకంటే మంచి శరీరమే మనకి వస్తుందంట. పోయినటువంటి శరీరం పోయి నూతనమైనటువంటి శరీరం దేవుడు మనకిస్తాడు. యాకోబు పత్రికలో మనం చూసినట్లయితే, బైబిల్ గ్రంథం మనం చూసినట్లయితే ఒకసారి మనం చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం మనం చూసినట్లయితే, ప్రాణం లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేనటువంటి విశ్వాసం మృతము. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే మనలో ప్రాణం ఎప్పుడైతే లేదో, ప్రాణం లేనటువంటి శరీరం ఎలాగ మృతమైపోతుందో, ఇది శారీరక మరణం అన్నమాట, ప్రాణం లేకపోతే. అయితే ఇదే శరీరం పునరుత్థానమందు మహిమలో లేపబడుతుంది. నీకు నాకు దేవుడై ఉన్నటువంటిది ప్రభు సజీవులకే దేవుడు, విశ్వాసులమైనటువంటి మనం మృతులము కాదు అని మనం ప్రతి వారు గ్రహించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నిర్గమకాండం, దయచేసి మళ్ళీ మనం వెనక్కి వెళ్దాం. నిర్గమకాండం 8వ అధ్యాయం మనకి చూసినట్లయితే 23-24 వచనాలు చూడండి. నిట్టూర్పు పెడతా ఉన్నారు వాళ్ళు. నిర్గమకాండం 2వ అధ్యాయం 23-24 వచనాల్లో చూసినట్లయితే వాళ్ళు దేవునికి మొర పెడతా ఉన్నారు. ప్రజలు నిట్టూర్పు పెడతా ఉన్నారు. మూలుగు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డల శ్రమల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వీరి నిట్టూర్పులు దేవుడు ఖచ్చితంగా వింటాడంటాడు. హల్లెలూయా. మొర, ఆక్రందనలు, మూలుగులు దేవుడు వింటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. రోమపత్రికలో మనకి 8వ అధ్యాయం 19వ వచనం మనం చూసినట్లయితే దేవుని వాక్యం జరుగుతుందంటే, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరి చూచుకుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైనటువంటి దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లల పొందబో మహిగల స్వాతంత్ర్యం పొందునను నిరీక్షణ గలదై అని చెప్పి అక్కడ ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు 22వ వచనం వరకు మీరు చూసినట్లయితే, సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవేదన పడుచున్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి శ్రమలు, ఇబ్బందులు ఎన్నైనా ఎదురవ్వచ్చు, కానీ దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు వింటాడు. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, వింటున్నారా? ఈ 10 తెగుళ్ళు వరుసగా ఈజిప్టు దేశం మీదకి వచ్చి పడ్డాయి.
దేవుడు నిర్గమకాండంలో తలపెట్టినటువంటి ఈ పోరాటం దేవుని బిడ్డలకు ఎంతో ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈ పోరాటం వెలుగుకు చీకటికి మధ్య పోరాటం. ఈ పోరాటం రోగానికి ఆరోగ్యానికి మధ్య పోరాటం. హల్లెలూయా. ఈ పోరాటం పరలోకానికి నరకానికి మధ్య పోరాటం. ఈ పోరాటం అసత్యానికి సత్యానికి మధ్య జరుగుతున్నటువంటి పోరాటం అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిర్గమకాండం 3:1-2 చూసినట్లయితే, మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. హల్లెలూయా. ఒక పొద నడుమ అగ్ని జ్వాలలు యెహోవా దూతనకు ప్రత్యక్షమైన అతడు చూచుచున్నప్పుడు అగ్ని ఆ పొద నుండి మండుచున్న పొద కాలిపోలేదు. ఇక్కడ గమనించదగ్గ విషయాలు ఏంటంటే, ఆ దర్శనమే మోషేలో ఈ గ్రంథమంతటిలో పనిచేస్తూ ఉందన్నమాట. హల్లెలూయా. సీనాయి అనేటువంటిది ఒక కొండ మాత్రమే కాదు, ఆ కొండ సీమంతా కూడా, ఆ కొండ సీమంతా కూడా అదే పేరుతో పిలువబడుతుంది. అలాగే హోరేబు కొండ మాత్రమే కాదు, హోరేబ్ అనేటువంటి కొండ మాత్రమే కాదంటే మైదానం అంతా ఆ హోరేబ్ అని చెప్పేసి పిలువబడుతుంది. ఆ మైదానం అంతా కూడా హోరేబ్ అని పిలువబడుతుంది. ఆదికాండం 22:12 మీరు చూసినట్లయితే అక్కడ మోరియా కొండ కనపడుతుంది, ఇస్సాకును బలిచ్చినటువంటి కొండ. హల్లెలూయా. అపోస్తలుల కార్యాలు 1:12 మీరు చూసినట్లయితే అక్కడ ఒలీవల కొండ కనిపిస్తూ ఉంటుంటుంది. 2 పేతురు 1:18 చూసినట్లయితే రూపాంతర కొండ కనిపిస్తూ ఉంటుంటుంది. హల్లెలూయా. ఇది పేతురు సాక్ష్యం చెప్తున్నటువంటి ఇది పేతురు గారు చెప్తున్నటువంటి సాక్ష్యం అనమాట. ఈ పరిశుద్ధ పర్వతమే రూపాంతరపు కొండ, ఆ తర్వాత కల్వరి కొండ. దీనికి విశ్వాసుల జీవితాలకి అవినాభావ సంబంధం ఉన్నదనమాట. మరో కొండ ఉందండి, హెబ్రీ పత్రిక 12:22 మీరు చూసినట్లయితే అక్కడ కనిపించేటువంటి కొండ ఏంటంటే, ఇది పరలోకపు సియోను కొండ. హల్లెలూయా. పరమ యెరూషలేము. ఇది మనందరికీ, హల్లెలూయా, మనందరి కొరకు కూడా మరి విశేషించి మరో కొండను గూర్చి మరి బైబిల్ చెప్తూ ఉంది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి కొండ. మీరు యెహెజ్కేలు గ్రంథం, బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథంలో 28:11 మీరు చూసినట్లయితే, మరి యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అక్కడ యెహెజ్కేలు గ్రంథంలో మనకి 28 కనిపిస్తుంది అనమాట. అక్కడ కొండ ఏంటంటే సభాపర్వతం. దీని నుండి మరి లూసిఫర్ పడద్రోయబడ్డాడు అనమాట. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారు గమనించండి, నిర్గమకాండం 8 10 తెగుళ్ళలో మొదటి 4 తెగుళ్ళు చూసాం మనం. మొత్తం 10 తెగుళ్ళు. ఆ 10 తెగుళ్ళ క్రమాన్ని నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి ప్రతి వాళ్ళు కూడాను. ఫస్ట్ రక్తం, తర్వాత కప్పలు, తర్వాత పేలు, తర్వాత ఈగలు, తర్వాత పశువులపై దద్దులు, తర్వాత మనుషులకు బొబ్బలు, తర్వాత వడగళ్ళు, తర్వాత మిడతలు, తర్వాత అంధకారం, తర్వాత జ్యేష్ఠ కుమారుడు మరణం. కాబట్టి ఈ 10 తెగుళ్ళకు అధిష్టాన దేవత ఎవరో ఆ దేవతను మరి ఉపాసించేటువంటి వారికి, అంటే పూజించేటువంటి వారికి ఈ తెగుళ్ళు వచ్చాయంటండి. ఇది దేవుని తీర్పుకు మరి చరిత్రలో జరిగినటువంటి సంఘటనలు అన్నమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి భౌగోళిక వివరాలకు, మరి ఈ విజ్ఞాన శాస్త్రానికి, సమస్తానికి కూడా యేసుక్రీస్తే ప్రభువు, ఆయనే గొప్పవాడు, ఆయనకే నిత్య మహిమ. హల్లెలూయా. ప్రియులారా, మరి గమనించాలి. మరి అలనాడు మరి మోషేకు ఫరోకు మధ్య భేటీ అంటే యుద్ధం ఎలా ఉందో చూశారు కదా. మరి ఇది మోసే సహనానికి పరీక్ష. ప్రియులరా, మనం ఒకటి గమనించాలి. ఈ యొక్క నిర్గమకాండం ద్వారా మనం నేర్చుకుంటున్నది ఏంటంటే, మోషే దేవుని బిడ్డను విడిపించడానికి వెళ్ళాడు, మంచి పని చేయడానికి వెళ్ళాడు. కానీ ఫరో హృదయం కఠినమవుతోంది. ఫరో హృదయం కఠినమవుతున్నప్పుడు ఎందుకని దేవుడు అట్లా చేశాడు? వాళ్ళిద్దరికి మధ్య జరుగుతున్నటువంటి ఈ పరీక్షలో మరి మోసే సహనానికి ఇది ఒక పరీక్ష అన్నమాట. ఫరో హృదయం కఠినమవటం. దేవుడు ఎందుకని వెంటనే మరి తీసుకొచ్చేయచ్చు కదా, ఎలాగైనా వాళ్ళని మనసు నొప్పించి దేవుడు చేయగలుగుతాడు. ఫరో హృదయం కఠినమైపోతుంటే దేవుడు ఎందుకు చూస్తూ ఉన్నాడంటే, ఇక్కడ ఫరోకు కాదని పరీక్ష, ఇజ్రాయేల్ ప్రజలకు కాదని పరీక్ష, మోసే సహనానికి పరీక్ష అంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఫరో ప్రతిసారి హృదయం కఠినపరుచుకుంటూ ఉన్నాడు. 4 తెగుళ్ళతో ఫరో బాగా దెబ్బతిన్నాడు. అయితే దేవుడు తన ప్రజలను కాపాడడానికి, ఈజిప్టు వారిని కఠినంగా శిక్షించడానికి పూనుకున్నాడు. దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన తన వారిని ఎట్టి పరిస్థితుల్లో నేను విడువడు, ఎడబాయడు. నిర్గమకాండం 8 మనం చూసినట్లయితే
24-25 వచనాల్లో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. యెహోవా ఇలాగ చేసిన బాధాకరమైన ఈగల గుంపు ఫరో ఇంటి మీదకి, సేవకుల మీదకి, ఇండ్లలోనికి వచ్చి ఐగుప్తు దేశం అంతా, ఆ దేశం ఈగల గుంపులు వలన చెడిపోయిను. అప్పుడు ఫరో మోసే అహరోనును పిలిపించి, మీరు ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించలేని వారితో చెప్పాను. ప్రియులారా, గమనించారా? 4 తెగుళ్ళు మరి ఈ భారంతో అణగారిపోయినటువంటి ఫరో రాజీ పడడానికి ప్రయత్నించాడు. మీరు పోవద్దు అంటూ ఉన్నాడు, దేవునికి స్తోత్రం. కానీ అతని మాటల్లో చాలా కపటం కనపడుతూ ఉందని, కపటంతో నిన్న మాటలు కనిపిస్తూ ఉన్నాయి. వారిని వెళ్ళనివ్వడం ఫరోకి ఏమాత్రం ఇష్టం లేదు. కానీ మీరు పోవచ్చు. ఎక్కడి వరకు పోవచ్చు అంట? బయటికి వెళ్ళొద్దు, మా దేశంలోనే బలి అర్పించుకోండి. హల్లెలూయా. వారు వెళ్ళనివ్వడం ఫరోకి ఇష్టం లేదు. దేవుడు మరి ఫరో యొక్క ఆంతర్యమును ఎరుగును. దేవుని సేవకుడు, దేవుడు తర్పీదు చేస్తున్నటువంటి సేవకుడు అయినటువంటి మోషే, హల్లెలూయా, నిర్గమకాండం 8:26 చెప్తా ఉన్నాడు దేవుడు. ఏమనంట? మోషే, అట్లు చేయతగదు, మా దేవుడైనటువంటి యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తీయులకు హేయము. ఇదిగో మేము ఐగుప్తీయులకు హేయమైన బలిని వారి కన్నులెదుట అర్పించినట్లా వారి మమ్ము రాళ్లతో కొట్టి చంపుదురు కదా. హల్లెలూయా. దేవుడు చెప్పినట్టు చెప్తా ఉన్నాడు మోషే. ఇక్కడ బలి అర్పించుకోండి దేవుని అడిగి చెప్తానట్లేదు. లేదు, దేవుడికి ఇష్టం ఉండదు. ఎక్కడ అంటే అక్కడే. కాబట్టి మీ ప్రజల మధ్య మా దేవుడు బలి అర్పితే రాళ్లతో కొడతారు అని చెప్తా ఉన్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు మనసును ఎరిగినటువంటి మోషే, దేవుడు మనసు అలా ఉంటుంది, అలా చెప్తున్నాడు. ఇక్కడ నిర్గమకాండం 8:19 చూసినట్లయితే, శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్తున్నారు. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినమైన, అతడు నా వారి మాట వినకపోయేను. దేవునికి స్తోత్రం. ఇది దైవశక్తి అంటే దేవుడే తన చేతి వ్రేలితో చేసిందని చెప్పి అర్థం అన్నమాట. దేవుని మహాశక్తిని మరి వాళ్ళు ఒప్పుకుంటా ఉన్నారు. శకునాలు చెప్పేవాళ్ళు అందరూ కూడా గుర్తించారు దేవుని మహాశక్తిని. ఈ సంఘటనల వెనక హెబ్రీల దేవుడైనటువంటి యెహోవా ఉన్నాడు అంటూ ఉన్నారు. వాళ్ళంతా వారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఈ సృష్టిని శాసించగలిగినటువంటి దేవునిలో యుద్ధం చేయడం ఫరోకు సాధ్యం కాదు. సర్వసృష్టికర్త అయినటువంటి దేవునితో యుద్ధం చేయగలుగుతాడా ఫరో? లేదు, సాధ్యం కాదు. దేవుని ప్రజలను వ్యతిరేకించి ఫరో నిలవలేడు. ఫరో రాజకీయాలు, ఎత్తుగడలు ఒకదాని వెంట ఒకటి విఫలమైపోతూ ఉన్నాయి. దేవుని బిడ్డలను హింసించేటువంటి వారికి దేవుని ప్రతిదండన తప్పదు. దేవుని ఎరిగినటువంటి వారికి ప్రతిదండన దినమున్నది. మిమ్మల్ని శ్రమపరిచే వారికి శ్రమ, మీకు విశ్రాంతి, ఇదే దేవుని వాగ్దానం అంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, 22-23 వచనాలు మనం చూసినట్లయితే, మరి నిజ దేవుడు తాను ఇజ్రాయేల్ ప్రజల దేవుడునని, హల్లెలూయా, వారి మధ్య ఉన్నానని చెప్పి మరికొన్ని రుజువులను చూపించబోతున్నాడు దేవుడు. కాబట్టి తనను సేవించి ఆరాధించే వారి పట్ల, ఇతర దేవుళ్లను ఆరాధించే వారి పట్ల వేరు విధాలుగా వ్యవహరిస్తాడు. అయితే సరిగ్గా ఈజిప్ట్లో ఈయన అనుసరించిన విధానం ప్రతిసారి అనుసరించడు. హల్లెలూయా. మరి 25-28 వచనాలు మనం చూసినట్లయితే, ఇజ్రాయేల్ ప్రజలు ఈజిప్ట్లోనే ఉండాలని, అలా కుదరని పక్షంలో కనీసం తన సైన్యాలకు అందుబాటులో ఉండేంత దూరం మాత్రమే వెళ్ళాలని ఫరో ఉద్దేశం. అయితే ముఖ్యంగా తనకు, తన ప్రజలకు వచ్చినటువంటి ఇబ్బంది కూడా తొలగిపోవాలని కోరాడు. దేవుణ్ణి ప్రాధేయపడింది. సత్యం కొద్దిగా తలకెక్కటం మొదలైనట్టున్నదండి. ఎవరికి? మన ఫరో గారికి. హల్లెలూయా. 32వ వచనం, మరి 15వ వచనం చూసినట్లయితే, ఫరో ఉపశమనం కలుగుట చూసి యెహోవా సెలవిచ్చినట్టు తన హృదయం కఠినపరుచుకొని వారి మాట వినకపోయాను. ఈ భ్రష్టమైనటువంటి మానవ స్వభావంలోని నమ్మశక్యం కానటువంటి తలబిరుసుతనాన్ని ఫరో ఇక్కడ బయట పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రోమపత్రికలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 21వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు వారు దేవుని నెరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. హల్లెలూయా. మరి రోమపత్రిక 8వ అధ్యాయంలో
6, 7, 8 వచనాలు చూసినట్లు ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునైనది, ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రం లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. కాబట్టి సత్యాన్ని తెలుసుకోవడం మాత్రమే చాలదండి, దానికి లోబడే హృదయం దేవునికి ఇష్టం అన్నమాట. కాబట్టి ఈరోజున వాక్యం నా ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులారా, మనం దేవునికి ఎంత సమీపంగా ఉంటూ ఉన్నాం, ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం, దేవుడు చేసేటువంటి మేలు దేవుని మహింపరచడానికి ఉపయోగించాలి మనం. మరి దేవుడు మనకిచ్చిన ప్రతి అధికారాన్ని దేవుని నామ మహిమార్థంగా వాడాలి. దేవుడు మనల్ని హెచ్చించాలనుకున్నాడు, ఖచ్చితంగా హెచ్చిస్తాడు. మనం గ్రేటు అని ఫరోలాగా మనం అనుకున్నట్లయితే చివరికి ప్లేట్ కూడా మిగిలినట్టు అయిపోతుంది అనమాట. కాబట్టి వీఆర్ నాట్ గ్రేట్ అనమాట, గాడ్ ఈజ్ గ్రేట్. దేవునికి స్తోత్రం. ఈ యొక్క ఫరో యొక్క మనస్తత్వం దేవుడు తెలియజేస్తున్నాడు. ముఖ్యమైన విషయం, ఫరో హృదయం కఠినమవడం వల్ల మోసేల సహనాన్ని దేవుడు పెంచుతూ ఉన్నాడు. మోసే సహనానికి దేవుడు పరీక్ష పెడుతున్నాడు. ఈ రోజున మీ జీవితంలో అనుకున్నటువంటి సమస్యలు తీరడం లేదా, అనుకున్నటువంటి ప్రార్థనకు జవాబు రావడం లేదా, అనుకున్న ఉద్యోగం రావడం లేదా, అనుకున్న వివాహం జరగట్లేదు, ఏదైతే జరగడం లేదు లేట్ అంటే దేవుడు నీ సహనానికి పరీక్ష పెడుతున్నాడు. నీ వివాహానికి కాదు, నీ ఉద్యోగానికి కాదు, మీ ఇంట్లో ఏ సమస్యకి పరీక్ష కాదు, సహనానికి. మరి అది గుర్తించి ప్రభులో ముందుకు సాగాలని ప్రభు పేరటి మీకు అందరికీ మనవి చేస్తూ సహనంతో సాగిపోతాం. దేవుడు మీకు అటువంటి కృపను అనుగ్రహించి బలపరిచిన గాక. ఆమేన్. స్తోత్రం. దేవ ఎత్తబడిన వాక్యం అర్థం కూడా ప్రతి హృదయంలో నాటబడి ఫలించడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో జీసస్ ఆల్మైటీ గాడ్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే జీసస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకుంటారు. థ్యాంక్ యూ.